ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి రాలేదండి. Yeah, రాలేదు. కొన్ని ట్రాక్స్ పాడాను అండ్ కొన్ని దేనికి వెయిట్ పాడారు? నార్మల్ ప్రైవేట్ సాంగ్స్కి ట్రాక్స్ పాడాను. ఓకే. అండ్ మ్యాంగో మ్యూజిక్లో ఒక అమ్మవారి పాట పాడాను, దేవుడి పాటలు ఒక 2-3 పాడాను, ఒక కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో పాడాను. పేమెంట్స్ ఇస్తారా అండి వాటికి పాడడానికి? మీకు ఫస్ట్ సింగింగ్ వల్ల వచ్చిన పేమెంట్ ఎంత? ఐ గెస్ 5,000 అనుకుంటా. 5,000 ఫర్ సింగింగ్. పర్లేదు, బాగానే ఇస్తున్నారు. అలానే కష్టపడుతున్నారు కూడా కదా. ఏంటి అంటే లైక్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్స్ వెరీ ఈజీ, అంటే లైక్ వెళ్తారు పాడతారు వచ్చేస్తారు వాళ్ళకి ఏముందిలే అని చాలా మంది అనుకుంటారు కదా. బట్ యాక్చువల్గా ప్రాపర్గా సింగర్ కష్టాలు ఏంటి, ఎలా ఉంటాయి సింగింగ్ అంటే లైక్ రికార్డింగ్ టైంలో అలా? ఫస్ట్ వాయిస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది అర్థమైపోద్ది వినే వాళ్ళకి, వాయిస్ ఏదో సంథింగ్ డ్యామేజ్ అయింది అని. వాయిస్ కేర్ తీసుకోవాలి. అండ్ తర్వాత ఒక కొత్త రికార్డింగ్ అయితే ఆ పాటకి మన స్టైల్ తీసుకురావాలి, అప్పుడే ఆడియన్స్కి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏ పాట అయినా, ఒక బ్రేకప్ సాంగ్ అయితే ఆ ఫీల్ జనాలకు కనెక్ట్ అయ్యేలా, ఒక దేవుడి పాట అయితే ఆ డివోషన్ జనాలకు కనెక్ట్ అయ్యేలా తీసుకురావడానికి చాలా వర్క్ చేయాలి. లిరిక్స్ అంతా చూసుకొని ఏ ఫీల్ అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం మన పాటతో, ఇవన్నీ చూసుకొని దీనిపైన ఈ హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. వన్స్ వీఆర్ ప్రాక్టీస్ చేసి ఓకే అయితే వెళ్ళి పాడేసి రావాలి.